తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అర్హుల ఎంపికను అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ కమిటీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డు లబ్ధిదారుల ఎంపికపై అధ్యయనం చేసి విధి విధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ప్రస్తుతం రేషన్ కార్డు లబ్ధిదారులకే ఉచిత ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే ఉచిత వైద్య సేవల కోసం అనర్హులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నారనే ప్రభుత్వం భావిస్తుంది. అందుకే రేషన్ కార్డు, హెల్త్ కార్డు లింకును తొలగించి వేర్వేరుగా కార్డులు మంజూరు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.